ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వచ్చాక వ్యక్తిగత జీవితాలు సెల్ ఫోన్లలో చేతికొచ్చాక ఒకళ్ళదొకళ్ళు చూసుకున్నాక నా జీవితం ఏంటి ఇంతే ఉంది ఇంకా ఎదగాలన్న తపన పెరిగిపోయి మన దేశంలో అవకాశాలు లేదంటూ విదేశాలకు వెళ్ళి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోదామని అవసరమైతే డబ్బులు ఎదురు ఖర్చు పెట్టి మరి చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులుగా అక్కడ వేడుకుంటూ ఉద్యోగాలు సంపాదించుకోవాలనుకుంటున్నటువంటిది గత 10-15 ఏళ్ళుగా సాగుతూ వచ్చింది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ఉద్యమాలు వచ్చినాయి. దాంతో వలస వచ్చిన వాళ్ళు వలసలని వ్యతిరేకించే వాళ్ళ మధ్య గొడవలు వివిధ దేశాల్లో జరుగుతున్నాయి. ఇంకో పక్కన నిరుద్యోగం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మరింత పెరుగుతోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయి. రోబోటిక్స్ లాంటి వచ్చేస్తున్నాయి. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెరగబోతున్నాయి. తద్వారా ఉపాధి అవకాశాలు కరువబోతున్నాయి. అసంతృప్తి పెరిగిపోతుంది. విలాసవంతమైన జీవితం వైపుకి ప్రజల యొక్క మోజు పెరిగిపోతుంది. వాటి ఫలితం రాబోయేటటువంటి రోజుల్లో పెను కష్టాలు రాబోతున్నాయి. ఆ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడవలేని ప్రభుత్వాలు దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ తామే ఎన్నిక కావడానికి యుద్ధాలని సృష్టిస్తాయి, లేదా జరుగుతున్న యుద్ధాన్ని పెంచి పోషిస్తాయి, లేదా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సందర్భం.